స్తుతి కూడికను ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాము. దయచేసి అందరూ మోకరించుకున్నట్లయితే ప్రార్థన ద్వారా అందరూ కూడి వచ్చిన మనమందరం మోకరించుకుని కొన్ని నిమిషాలు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, ఇదిగో ఈ ప్రాంతంలోనికి మొదటిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. ఈ ప్రాంతంలోకి రండి అయ్యా, ఈ ప్రదేశంలోకి రండి నాయన. మీ ఆత్మ కంట్రోల్లోకి తీసుకోండి అయ్యా, మీ ఆత్మ ఆధీనంలోకి తీసుకోండి అయ్యా. ఇదిగో నాయన ప్రభా, ఇక్కడున్న లైటింగ్ మీద, సౌండ్ సిస్టమ్ మీద, ఇదిగో నాయన ఆర్కెస్ట్రా వారి మీద కూడా నీ రక్త ప్రోక్షణ జరిగిస్తున్నా. ఈ కొడుకుకు వ్యతిరేకంగా ఏ శక్తులు, ఏ బలవంతుడు ఉన్నాడో మొదటిగా ఆ బలవంతుని నేను బంధించేస్తున్నాను. ఆ బలవంతుని బంధించి లైన్ చేస్తున్నాను. మీరు రక్తం చేత కాల్చేస్తున్నానయ్యా. ఇదిగో మీ నామాన్ని ఘనపరచుకోబోతున్నందుకు నీకు స్తోత్రం. ఇదిగో గ్రామ దేవతలను, పొలిమేర దేవతల ప్రతిమల ప్రభావాలను, వాయుమండలను, దురాత్మల సమూహములను, ఆకాశమండలను, దురాత్మల సమూహములను యేసు నామములో బంధించి లైన్ చేస్తున్నామయ్యా. గడసర్ప ఆత్మక్రియలను యేసు నామములో బంధించి లైన్ చేస్తున్నానయ్యా. ఇదిగో ఈ కోడిక ఆది అంతం మీరే తోడైన నడిపించండి. పరిశుద్ధాత్మగా ఇదిగో మొదటిగా కూడిక నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందండి అయ్యా. ఆరాధనలో మీరుండండి అయ్యా. దైవజనులు నిలబడుతుండగా ప్రభా, నోటు బోరగా మీరు మాట్లాడి మీరు అభిషేకించి నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. ఏ దుష్టుడు, ఏ సాతానుడు, ఏ అపవాది గలిబిలు చేస్తున్నాడు, గలిబిల ఆత్మక్రియలన్నీ యేసు నామములో లయమైపోను గాక నాయన ప్రభా. ఇదిగో నాయన మీ ఆత్మ ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. మీ దైవజనుని రెట్టింపైన అభిషేకంతో నింపి మీ నామాన్ని ఘనపరచుకోబోతున్నందుకు నీకు స్తోత్రం. ఎవరెవరు నాయన ఏ ఉద్దేశాలతో, ఏ సమస్యల చేత, ఏ బలహీనతల చేత, ఏ అనారోగ్య పరిస్థితుల చేత నేను నీ సన్నిధిలో అడుగు పెడుతున్నారు, వారందరి జీవితాల్లో కూడా ఒక అద్భుతం జరిగించి మీ నామాన్ని ఘనపరచుకోబోతున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో దైవజనుల ప్రయాణాల్లో మీరు తోడేండి క్షేమంగా తీసుకొస్తున్నందుకు స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన, ఇది ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ దినం నాయన, ఇదిగో ఈ చివరి మాసములో మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి స్తోత్రం ప్రభా. ఈ కూడిక ఆది అంతం మీరే తోడేయండి, నడిపించి మీ నామాన్ని ఘనపరచుకోబోతున్న స్తోత్రం ప్రభా. మీరే మీ నామాన్ని ఘనపరిచి స్థిరపరిచి మహిమ పొందమని యేసు శక్తిగల నామంలో అడిగి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బహు సౌందర్య సియోనులు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. పిల్లలు ఎవరు దయచేసి అటు ఇటు. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ప్రతి ఒక్కరము కూడా దయచేసి అందరూ
సిద్ధపడి దేవుని సన్నిధిలోకి అందరినీ రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. దేవుని అందరూ మనము ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవాలి కనుక పరిశుద్ధతలో మానీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మానీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. చప్పట్లు కొడుతూ క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక. నీవు చూపించిన నా హృదయాన నవ జ్ఞాపిక. సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా.
పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మేరీ పాట పాడుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్న సంఘ బిడ్డలు యవన బిడ్డలు వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు.
పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా పాట పాడి మహింపరిచిన బిడ్డకి ప్రత్యేక వందనాలు. మన మధ్యలో ఉన్న మేరీ ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుతుంది. అనంతరం సండే స్కూల్ పిల్లలు ఉన్నారు మన మధ్యలో. బాయ్స్ అందరూ ఒక పాట, గర్ల్స్ అందరూ ఒక పాట పాడతారు. తర్వాత హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును
ఇంటి మీద ఉన్న వంటది పిచ్చుకను నేను కన్నీటితో ప్రొంగిపోతున్నాను. ఇంటి మీద ఉన్న వంటది పిచ్చుకను నేను కన్నీటితో ప్రొంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, నా
దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పక్షమై ఉండండి. నా పక్షమై నిలసినావు, నా అండ నీవని స్తుతియింతును. నా పక్షమై నిలసినావు, నా అండ నీవని స్తుతియింతును. నా అతిశయమా, నా ఐశ్వర్యమా, నా ఆనంద తైలము నీవే యేసయ్యా. నా అతిశయమా, నా ఐశ్వర్యమా, నా ఆనంద తైలము నీవే యేసయ్యా. దీపము నీవు కాచావు నన్ను నీ కంటి పాపలా. నా ఇంటి దీపము నీవు కాచావు నన్ను నీ కంటి పాపలా. నీ దయారసమును నాపై పూసి, నీ దయారసమును నాపై పోసి దరి చేరనీయలేదు ఏ కీడు నాకు. నీ దయారసమును నాపై పోసి దరి చేరనీయలేదు ఏ కీడు నాకు. నా పక్షమై నిలచినావు, నా అండ నీవని స్తుతియింతును. బంధము మనది విడదీయలోములో ఏ శ్రమలైనా. ప్రేమానుబంధము మనది విడదీయలోములో ఏ శ్రమలైనా. బంధము నీవేనయ్యా, అద్దుకొనేదను నిన్నే యేసయ్యా.
బంధము నీవేనయ్యా, హత్తుకొనేదను నిన్నే యేసయ్యా, నా పక్షమై నిలసినావు, నా అండ నీవని స్తుతింతును. హృదయాభిలాషవు నీవు, నిలువెల్ల నాలో కొలువైన ప్రియుడా, నా హృదయాభిలాషవు నీవు, నిలువెల్ల నాలో కొలువైన ప్రియుడా, అమృతమును నాలో నింపి మలచావు నన్ను నీ మహిమ పాత్రగా, నీ ప్రేమామృతమును నాలో నింపి మలచావు నన్ను నీ మహిమ పాత్రగా, నా పక్షమై నిలసినావు, నా అండ నీవని స్తుతింతును. అతిశయమా, నా ఐశ్వర్యమా, నా ఆనంద తైలము నీవేసయ్యా, నా అతిశయమా, నా ఐశ్వర్యమా, నా ఆనంద తైలము నీవేసయ్యా, నా పక్షమై నిలచినావు, నా అండ నీవని స్తుతింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి పాట పాడిన బ్రదర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి పిల్లలందరూ అల్లరి చేయకూడదు. పెద్దోళ్ళు మీరు కాడ ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళతో సహకరిస్తున్నారు. నాకు అర్థం కాదు. దేవుని సన్నిధి, వాళ్ళు నవ్వుతుంటే మీరు కూడా నవ్వుతున్నారు. గమనించండి. ఈ పాట అయిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే, ఎందుకంటే పెందల కాడ టైం అయ్యగారు వాళ్ళకి ఇచ్చేద్దాము. ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళు నిదానంగా వచ్చి వాళ్ళు వస్తానమంటారు. వాళ్ళగా అలాగే గమనించండి. దైవజనులు మన మధ్యలోనికి వచ్చేసి ఉన్నారు. ఆత్మపూరులైన వారు ఆరాధన చేసిన అనంతరము వారికి సమయం అప్పగించబడుతుంది కనుక ఈ సమయంలో మన మధ్యలో ఉన్న వెన్నెల పాట పాడిన తర్వాత డ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ముందు మగపిల్లలు తర్వాత ఆడపిల్లలు అండి, 2 పాటలు వేయించేస్తాం. ఓకేనా? రావాలి. తర్వాత పాటలు అయిన తర్వాత ఆరాధన. రండమ్మా. శిరీష. బెత్లెహేములో నజరేతి ఊరిలో, బెత్లెహేములో నజరేతి ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాతి రాజువు చూద్దాము రండి, బాలుడైన యేసును చూడగరండి, రాజాతి రాజువు చూద్దాము రండి, బాలుడైన యేసును చూడగరండి. బెత్లెహేములో నజరేతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాతి రాజువు చూద్దాము రండి, బాలుడైన యేసును చూడగరండి, రాజాతి రాజువు చూద్దాము రండి, బాలుడైన యేసును చూడగరండి.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకొక పాట మన మధ్యలో శిరీష వాళ్ళు ఉన్నారు. ఒక పాట 3 చరణాలు కాకుండా 2 చరణాలు పాడండి. తర్వాత మగపిల్లలు రెడీగా ఉండండి, డాన్స్ వద్దు కానీ. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.